హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 ఈ వీక్ ఏంటి థీమ్ అంటే వెడ్డింగ్ థీమ్ అనమాట. ఈ థీమ్తో అయితే ఈరోజు ఈ వీక్ అయితే వెడ్డింగ్ థీమ్ గురించి సాటర్డే ఎపిసోడ్ అండ్ సండే ఎపిసోడ్ ఉంటుంది. 10 మెంబర్స్ జోడీస్ ఉన్నారు కదా. ఈ 10 మెంబర్స్ జోడీ నుంచి 5 గ్రూప్ ఏలో 5 మెంబర్స్, గ్రూప్ బిలో 5 మెంబర్స్, గ్రూప్ ఏలో 5 మెంబర్స్ సాటర్డే ఎపిసోడ్లో వస్తారు. గ్రూప్ బిలో ఉన్న 5 మెంబర్స్ వచ్చేసి సండే ఎపిసోడ్లో అయితే చూస్తామన్నమాట మనము. సో ఇలా అయితే డివైడ్ చేశారు. సో ఈ 5 మెంబర్స్లో ఎవరు ఉన్నారు? ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో గ్రూప్ ఏలో ఫస్ట్ జోడీ అయితే వచ్చారు. ఎవరు వచ్చారు అంటే అనిల్ గీలా అండ్ ఆమని గారు అయితే వస్తారనమాట ఫస్ట్ జోడీగా. ఏం సాంగ్తో వచ్చారు వీళ్ళు అంటే, కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం, మూడే ముల్లంట ముచ్చటైనది జంటంటో. సాంగ్ రావట్లేదు మనకి, బట్ ఈ సాంగ్తో అయితే ఎంట్రీ ఇస్తారు. అందరూ చక్కగా వెడ్డింగ్ థీమ్ కాబట్టి అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి సూపర్గా అయితే ఉంది ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో ఈ సాంగ్తో అయితే ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం అయితే తీసుకుంటారనమాట. ఓంకార్ అన్నయ్య దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, వీళ్ళకి వచ్చేసి వాళ్ళ పెళ్ళి వీడియో అయితే ఉంటుంది కదా, అది అయితే చూపెడతారనమాట. అది అయితే చూపెట్టిన తర్వాత ఏంటంటే హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు అనేసి ఓంకార్ అన్నయ్య అయితే అడుగుతారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా ఎక్కడికి అట్లాంటివి ఏది ఉండదు, అలా తీసుకెళ్ళలేదు అన్నట్టు అయితే చెప్తారు. సో ఫైనల్లీ మరి ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పండి, తీసుకెళ్తావా అనేసి అడిగితే కోరుకో తీసుకెళ్తా అంటున్నారు కదా అని ఆమెని అన్నయ్య అన్నప్పుడు సరే కాశ్మీర్కి వెళ్దాం అనేసి చెప్తారు. సో హనీమూన్కి కాశ్మీర్కి అయితే వెళ్తున్నారన్నమాట అనిల్ గీలా అండ్ ఆమెని. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వీళ్ళ జోడీతో అయిపోతుంది. సెకండ్ జోడీ ఎవరు వస్తారు అంటే రాకేష్ అండ్ సుజాత అయితే జోడీ వస్తారు. యాక్చువల్లీ సుజాత వాళ్ళది ఏ ఊరు అంటే ఉప్పరపల్లి. అది ఎక్కడ అంటే వరంగల్ డిస్టిక్ అనమాట, చెన్నరావుపేట్ మండల్. సో ఎందుకు అదే అంటే సుజాత గారి వాళ్ళ ఊరే మా ఊరు కూడా, మాది కూడా ఉప్పరపల్లి, అక్కడ వరంగల్ డిస్టిక్ అనమాట. సో మా ఊరు కూడా అక్కడే. అలా అనమాట. మనకి తెలిసిన మన ఫ్రెండ్ అలా అంటే నాకు పెద్ద క్లోజ్ అని కాదు, కానీ నేను బీటెక్ చేస్తున్న టైంలో సుజాత వచ్చేసి అప్పుడప్పుడు బస్లో కలిచారు అలా అంత. సో అలా తెలుసు అనమాట. సో అలా అంటే మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ అలా ఒక సెలబ్రిటీగా అలా ఉంటే బాగుంటుంది కదా, అంటే ఆ ఫీల్ బాగుంటుంది కదా. మనకి తెలిసిన వాళ్ళు అంత పొజిషన్లో అలా ఒక సెలబ్రిటీ, ఇంత పెద్ద సెలబ్రిటీ అయ్యారు అంటే ఆ ఫీల్ బాగుంది. అలా అనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఏ సాంగ్తో వచ్చారు అంటే, నెక్స్ట్ ఏం సాంగ్తో వచ్చారు మురారి సినిమా నుంచి అలనాటి రామచంద్రుని కన్నా నిరమేటి అరుదైన అన్న సాంగ్తో అయితే వచ్చారు. నెక్స్ట్ వీళ్ళ అమ్మగారు అండ్ నాన్నగారు కూడా వస్తారు. అండ్ అలా అనమాట. సుజాత అయితే చాలా బాగా చెప్పారు. వీళ్ళ ముగ్గురు అమ్మాయిలే అనమాట సుజాత వాళ్ళు. సో మా అత్తయ్యకి నేను అమ్మాయిని అయ్యాను, మా అమ్మ వాళ్ళకి అబ్బాయిలు లేరు కాబట్టి మా ఆయన వాళ్ళకు అబ్బాయి అయ్యారు అన్నట్టు ఎమోషన్ రిలేషన్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. అండ్ వీళ్ళ మ్యారేజ్ కూడా వీడియో చూపిస్తారు. ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అక్కడ ఉన్న తిరుపతిలో పెళ్లి జరిగినప్పటి అక్షింతలు అలానే ముడి వేసుకొని మరీ వచ్చేసి ఆ అక్షింతలతోనే ఆశీర్వదిస్తారు ఓంకార్ గారు. అలా ఆశీర్వదించేసిన తర్వాత అయితే వీళ్ళ జోడీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జోడీ ఎవరు వస్తారంటే అలీ రైజా అండ్ మసూదా అయితే వస్తారు. వీళ్ళు సాంగ్ ఏ సాంగ్తో వస్తారు అంటే రబ్నే బనాదే జోడీ. యాక్చువల్గా హిందీ నాకు కూడా రాదు, కానీ ఆ సాంగ్ ఆ మూవీ ఏంటో చాలా బాగా నచ్చుతుంది, చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. లాంగ్వేజ్ రావాలా ఏంటి, నచ్చిన మూవీ ఎమోషన్ చాలు మనకి చూసుకోవడానికి మూవీస్ అలా అన్నట్టయితే అనిపించి ఆ మూవీ నేను కూడా చాలాసార్లే చూశాను. ఆ మూవీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, ఆ ఫీల్ బాగుంటుంది ఆ మూవీ. మీరు ఇంతకీ ఆ మూవీ చూసారో లేదో కామెంట్ అయితే చేయండి. అలా అయితే ఉందనమాట. ఆ సాంగ్తో వస్తారు. తర్వాత వీళ్ళ అప్పుడు మసుమా అయితే చెప్తారు, నేను ఎయిర్ హోస్టర్స్గా ఉన్నాను, పెళ్ళికి ముందు ఎయిర్ హోస్టర్స్గా చేశాను, పెళ్ళి తర్వాత జాబ్ పోయింది అన్నట్టు అయితే చెప్తారు.
సో వాళ్ళ అలీ వాళ్ళ డాడీ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ చెల్లెలు వాళ్ళైతే వస్తారు. వాళ్ళ పేపర్లో పడలేదు కానీ చాలా కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి. సహజంగా పేరెంట్స్కి పిల్లల గురించి కంప్లైంట్స్ వస్తాయి, కానీ ఇక్కడ రివర్స్, పేరెంట్స్ గురించి పిల్లలకు వస్తున్నాయి కంప్లైంట్స్ అన్నట్టు అయితే అలీ మాట్లాడతారు. అలా తర్వాత వచ్చుండాయి ఫీలింగ్సే అన్న సాంగ్ కూడా వేస్తారు వాళ్ళ డాడీ. కొద్దిసేపు డ్యాన్స్ కూడా చేస్తారనమాట. అలా అయితే వాళ్ళ ఎపిసోడ్ వాళ్ళతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ జోడీ ఎవరు వస్తారు అంటే ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళైతే వస్తారు. అండ్ వీళ్ళకి వచ్చిన సాంగ్ ఏంటంటే సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే అన్న సాంగ్తో అయితే ఎంట్రీ ఇస్తారు వీళ్ళ జోడీ. ఆదిరెడ్డి అండ్ కవిత జోడీ అయితే ఈ సాంగ్తో ఎంట్రీ ఇస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళ మూవీ వాళ్ళ పెళ్ళి వీడియో కూడా చూపిస్తారు. వాళ్ళ పెళ్ళి వీడియో చూపించాలంటే మీరు ఒక డ్యాన్స్ చేయాలి అన్నట్టు చెప్తారు ఓంకార్ అన్నయ్య. సో డ్యాన్స్ కూడా చేస్తారు ఆదిరెడ్డి. అలా డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళ పెళ్ళి వీడియో కూడా చూపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే 3 months కన్సీవ్ అయితే అయ్యారు కవిత అన్నట్టయితే చెప్తారు అన్నయ్య, ఓంకార్ అన్న అలా చెప్తారు. ఎందుకు వచ్చారు మరి అలా అని అంటే ఈ మెమొరీస్ కావాలి, గుర్తుగా ఉంటుంది కాబట్టి అందుకే హ్యాపీగా నా సంతోషం కోసమే వచ్చాను అన్నట్టు కవిత అయితే చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జోడీ అయితే ఎవరు అంటే ఆఖరి జోడీగా లాస్య అండ్ మంజునాథ్ వీళ్ళ జోడీ అయితే వస్తారు. ఏ సాంగ్తో వస్తారు? అంత ఇష్టమేంటయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. మూవీ ఏంటి? భీమ్లా నాయక్ మూవీలో నుంచి ఈ సాంగ్ అనమాట. ఆ సాంగ్తో అయితే ఇద్దరు జోడీస్ లాస్య అండ్ మంజునాథ్ కూడా వస్తారు. సో వీళ్ళ మ్యారేజ్ ఏంటంటే 2 times పెళ్ళి అవుతుందనమాట. ఎవరికి తెలియకుండా ఒక పెళ్ళి అవుతుంది, అందరినీ ఒప్పించి ఇంకో సెకండ్ పెళ్ళి కూడా చేసుకుంటారనమాట. ఎవరికి తెలియకుండా ఫ్రెండ్స్ ఆ పెళ్ళిలో ఎవరు సపోర్ట్ చేస్తారు అనేసి అన్నయ్య అడిగినప్పుడు చెప్తారు పెళ్ళిళ్ళు ఫ్రెండ్స్ వల్ల పెళ్ళి చేసుకుంటారంట. కానీ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు లాస్య వాళ్ళ ఫ్యామిలీ అయితే. అంటే పెళ్ళికి ఒప్పుకోకపోతే వీళ్ళకి హౌస్ అరెస్ట్ చేసినా కూడా వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొని అక్కడ సడన్గా తను నిజంగా అలాంటివి బాప్రే, అంటే తను తెలుగు కాదు, తను మరాఠీ అని కూడా తెలియదంట లాస్యకు. అయినా కూడా మరాఠీ అంటే వేరే సడన్గా ఏదో మోసం చేసేసారు, వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోయేవాళ్ళు, కానీ తను చాలా నన్ను భరించింది అన్నట్టుగా అయితే చెప్పారు మంజునాథ్. వాట్ ఏ లవ్. సో పెళ్ళి మాత్రం వీడియో చూపెట్టలేదు, జస్ట్ ఫొటోస్ మాత్రమే చూపెట్టి అది ఎండ్ అయిపోయిందనమాట అప్పటితో. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక 5 జోడీస్ అయితే వచ్చేసారు కాబట్టి వీళ్ళందరితో బెస్ట్ జోడీ ఏంటి అనేది తెలియాలంటే గేమ్ అయితే ఆడించాలి. సో గేమ్ నేమ్ ఏంటంటే మ్యూజికల్ మాలా గేమ్ నేమ్ అనమాట. సో ఏంటంటే 5 members హస్బెండ్స్ ఉన్నారు కదా, భర్తలు 5 ఒక లైన్లో 5 members ఇలా నిలబడి ఉంటారు. భార్యలు చుట్టూ తిరుగుతూ ఉండాలి. అంటే ఈ 5 members ఉంటే ఈ 5 members చుట్టూ ఇలా రౌండ్గా వెళ్తూ ఉండాలి, పరిగెత్తుతూ. సాంగ్స్ వస్తూ ఉంటాయి, ఇలా రౌండ్గా పరిగెత్తుతూ ఉండాలి. సో సేమ్ డైరెక్షన్లో వెళ్ళి మాల వేయాలి, మళ్ళీ రివర్స్ వచ్చి మాత్రం మాల వేస్తే అది వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట. అలా 5 members ఇలా వెళ్తూ ఉంటే ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారు? అలీ జోడీ అయితే ఫస్ట్ అవుట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 4 members అలా రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కవిత నెక్స్ట్ అవుట్ అవుతుంది. అలానే రన్ చేస్తూ ఉంటే ఆమెని నెక్స్ట్ అవుట్ అవుతుంది. లాస్ట్కి ఎవరెవరు మిగులుతారు అంటే సుజాత అండ్ ఇంకెవరు లాస్య అయితే మిగులుతారు. వీళ్ళిద్దరు కూడా ఇలా రన్ చేస్తూ మ్యూజికల్ మాల గేమ్ ఆడుతూ ఉంటుంటే మాల వేసేది ఎవరు? సుజాత అయితే మాల వేసేస్తుంది రాకేష్కి. వీళ్ళ జోడీ అయితే బెస్ట్ జోడీగా గెలుస్తుంది. రింగ్ అయితే వేస్తారనమాట. అండ్ ఇంకటి ఏంటంటే రింగ్ వేస్తారు. సుజాతకి రింగ్స్ అంటే చాలా ఇష్టం అంట, కానీ రింగ్స్ వద్దు అనేసి ఒక్క రింగ్ కూడా లేకుండా చేశారు. నా హ్యాండ్స్కి చూడండి అన్నట్టు అయితే సుజాత చెప్పారు. తర్వాతకి ఏ పెళ్లి రోజు అయితే రింగ్స్ వద్దు అన్నారో అదే పెళ్లి రోజు నాకు రింగ్ ఇచ్చారు చూడండి అన్నట్టు అయితే సుజాత అయితే చెప్పారు. ఇలా అయితే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ రేపటి 5 జోడీస్తోని ప్రోమో అయితే వచ్చిందనమాట. సో ఇంకొకటి ఏంటంటే కాశ్మీర్కి హనీమూన్కి వెళ్ళారు కదా అనిల్ గీలా అండ్ ఆమెని, వెళ్ళబోతున్నారు కదా, తీసుకెళ్తా అని మాట అయితే ఇచ్చారు కదా. సో ఇదే కాన్సెప్ట్ పైన నెక్స్ట్ వచ్చిన జోడీ ఎవరు?
ఎవరు నెక్స్ట్ వస్తారు, అనిల్ గీలా అండ్ వీళ్ళ జోడీ తర్వాత సెకండ్ జోడీ వచ్చేసి రాకేష్ అండ్ సుజాత. సో సుజాత అనే వాళ్ళ జోడీ కూడా హనీమూన్కి వెళ్ళారనమాట. ఎక్కడికి తీసుకెళ్ళలేదు అన్న అనేసి చెప్పినప్పుడు వీళ్ళు కూడా హనీమూన్కి కాశ్మీర్ అయితే సరే సరే అందరం కలిసి వెళ్ళొచ్చులే అన్నట్టు. సో వీళ్ళ జోడీ కూడా కాశ్మీర్కి హనీమూన్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ అలీ వాళ్ళ జోడీ వస్తుంది, కానీ ఇక్కడ మనకి హనీమూన్ టాపిక్ అయితే రాదు. ఆదిరెడ్డి వాళ్ళ టీం వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ జోడీ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ కాశ్మీర్కే సరే తీసుకెళ్ళండి, రూమ్ మాత్రం సపరేట్ ఇస్తారు కదా అన్నట్టు కామెడీగా జోకులు కూడా చేసి వీళ్ళ జోడీ కూడా అనిల్ వాళ్ళతో పాటు కాశ్మీర్కి వెళ్ళడానికి హనీమూన్కి అయితే ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు, సో మీరు అందరూ అనుకున్నారు మమ్మల్ని ఎందుకు వదిలేశారు అన్నట్టు అని అలీ చెప్పినప్పుడు అలీని కూడా సరే అందరం కలిసి అయితే వెళ్దాము కాశ్మీర్కి హనీమూన్కి అని అలా అయితే అంతే 4 మెంబర్స్. లాస్ట్ వాళ్ళ జోడీకి మ్యాటర్ రాలేదనుకుంటాను. సో 4 జోడీస్ అయితే కాశ్మీర్కి హనీమూన్కి అయితే వెళ్ళబోతున్నారు. ఎప్పుడు వెళ్తున్నారు మనకి తెలియదు. ఆఫ్టర్ దిస్ స్మార్ట్ జోడీ వెళ్తారేమో. అలా అయితే జరుగుతుందనమాట ఈ ఎపిసోడ్. ఏంటో నేను చాలాసేపే మాట్లాడేశాను ఈ వీడియోలో. ఏమో నాకు మాట్లాడాలనిపించింది, నాకు నచ్చింది. వెడ్డింగ్ థీమ్, ఒక పెళ్ళైన భార్యగా మనకు నచ్చిన థీమ్ ఇది. మాట్లాడేద్దాం, ఉంటుంది గుర్తుగా. ఏమంటారు ఫ్రెండ్స్? సో అదనమాట ఫీలింగ్. ఇంతసేపు మాట్లాడే ఫస్ట్ వీడియో అనుకుంటా నేను ఇది. 10 minutes కాదు, 11 minutes 22 seconds ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బేబీ తెలుగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే 5 జోడీస్లో ఎవరెవరు ఉన్నారో, నెక్స్ట్ రేపు వచ్చే జోడీస్లో సరస్వతి గారు అండ్ ప్రదీప్ గారు అండ్ సరస్వతి జోడీ అండ్ అమర్ అండ్ తేజు అండ్ ఇంకెవరు, అమర్ అండ్ తేజు, సోనియా అండ్ యాష్, వరుణ్ అండ్ సౌజన్య. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు, అభయ్ అండ్ భవానీ. ఈ 5 మెంబర్స్లో ఎవరు రింగ్ గెలుచుకుంటారు, బెస్ట్ జోడీగా ఎవరు గెలుచుకుంటారు అని మీరు అనుకుంటున్నారు, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. కళ్యాణ్.